నాగర్ కర్నూల్ జిల్లా కోర్టు ఆవరణలో న్యాయవాదులు ధర్నా చేపట్టారు. న్యాయవాది ఇజ్రాయెల్ను దారుణంగా హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. న్యాయవాదుల కోసం ప్రభుత్వాలు రక్షణ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు కఠినమైన చట్టాలను అమలు చేయాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. ఇజ్రాయెల్ అడ్వకేట్ పైన నిన్న దస్తగిరి అనేటువంటి నిందితుడు దాడి చేసి చంపడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే మరి దస్తగిరి చేస్తున్నటువంటి అన్యాయానికి వ్యతిరేకంగా ఒక మహిళ తనను ఆశ్రయించడం వల్ల ఆమెను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయమన్న ఏకైక కారణం దృష్టిలో పెట్టుకుని దస్తగిరి అనే వ్యక్తి ఇజ్రాయెల్ అనేటువంటి న్యాయవాదిపై అమానుషంగా కిరాతకంగా దాడి చేసి చంపడం జరిగింది. మరి ఇలాంటి దాడులు ఈరోజు సమాజంలో చాలా జరుగుతున్నాయి. మరి సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని రక్షించేటువంటి న్యాయవాదిపైనే దాడులు జరగడం అనేటువంటిది ఇది చాలా శోచనీయ విషయము. మరి దీనిపైన రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు న్యాయవాది పరిరక్షణ బిల్లును వెంటనే అమల్లోకి తీసుకోవాలని చెప్పి చాలా రోజులు డిమాండ్లో ఉంది. మరి ఇటువంటి చాలా సంఘటనలు కూడా జరుగుతున్నాయి. వామన్ రావు ఉదంతం కావచ్చు, ఇంకోటి కావచ్చు, మరి నేను జరిగిన ఇజ్రాయెల్ ఉదంతం కావచ్చు. మరి ఈ రకంగా న్యాయవాది తన యొక్క కర్తవ్యాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నట్టు దాంట్లో మరి ఇతర వ్యక్తులు లేదా అవతలి పార్టీలు లేదా న్యాయవాదుల్లో ఉన్నటువంటి మరి అపోజిషన్ గ్రూప్ వాళ్ళు కావచ్చు, ఈ విధంగా న్యాయవాదులపై దాడి జరగడం అనేటువంటిది ఈ సమాజానికి చీడని మాయను మచ్చ.